కేసీఆర్ గారి దగ్గర మీ హవా బాగా నడుస్తుంది అనటానికి ఒక ఉదాహరణ దొరికింది ఈ మధ్య. అంటే చాలామంది మాట్లాడుకునేటువంటి వాళ్ళకి. ఖమ్మం బీఆర్ఎస్ సభ 18వ తేదీ జరిగిన బీఆర్ఎస్ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు వచ్చారు, వాళ్ళ జాతీయ కార్యవర్గ సభ్యుడు డి రాజా గారు వచ్చారు. కానీ సిపిఎం నుంచి మాత్రం కేవలం తమ్మినేని గారు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు రాలేదు. ఇదిగో ఈ హవాకి కారణం ఇదే అని చెప్పి ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఇది నిజమో కాదో నాకైతే తెలియదు, నిజమో కాదో మీరే చెప్పాలి. అట్లాంటిది ఏం లేదు. జాతీయ స్థాయిలో మా ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాకు జనరల్ సెక్రటరీ అయినా పొలిట్ బ్యూరో మెంబర్ అయినా అంత సమాన స్థాయి ఉంటుంది. వాళ్ళ నుంచి జాతీయ నాయకులు రాలేదు కాబట్టి రాజా గారు వచ్చారు. జాతీయ స్థాయిలో రాజా గారు, మాకు విజయన్ గారు వచ్చారు. రాష్ట్ర స్థాయిలో వాళ్ళ సెక్రటరీ, మా సెక్రటరీ పాల్గొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ పెట్టాలనేటువంటి దాంట్లో మీ ప్రతిపాదన కూడా ఉందంటారుగా. అట్లా ఇక్కడ పెడితే బాగుంటుంది, దానికి అంతకుముందు ఏంటంటే పినరయి విజయన్ గారి సభ గ్రాండ్ సక్సెస్ అట్లా ఏం లేదు. అంత ఒక రోజు రాత్రి కేసీఆర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టాలనుకుంటున్నాం, ఆ ఖమ్మం సభకు మీరు తప్పకుండా రావాలి, అట్లాగే మన ముఖ్యమంత్రి విజయన్ గారు రావాలి, ఆయనతో మేము కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం, కానీ మీరు కూడా మాట్లాడి ఒప్పించాలి. ఇది ఆయన అడిగిన మాట. ఆయన అడిగినప్పుడు నాకు తెలిసింది తప్ప ఖమ్మం సభ నేను ప్రతిపాదించింది ఏం లేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల ధోరణి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి తమ్మినేని గారు? అసలు పార్టీ పరంగా కావచ్చు, కమ్యూనిస్టులు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా బీహార్ అయినా బెంగాల్ అంతా ఒకటిగానే ఉంటుంది. కానీ రాష్ట్ర కమిటీలు వేరే ఉన్నాయిగా. మనుషులు వేరు ఉంటారు, కమిటీలు వేరు ఉంటాయి. అక్కడ రాజకీయ పరిస్థితిని బట్టి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ రాజకీయ పరిస్థితిని బట్టి మాకు అవకాశాలు ఉంటాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న అవకాశాల్లో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసే అవకాశాలు కనపడలేదు. అందరూ బీజేపీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. అది తేడా. తెలంగాణ ఏర్పాటుని మీ పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక కమిట్మెంట్కే ఉన్నారు మీరు, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మాత్రమే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి టైంలో ఖమ్మంలో సిపిఎం జాతీయ మహాసభలో ప్లీనరీ జరిపారు. ఎక్కడా కూడా ఒక తెలంగాణ వాదం వినిపించకుండా చేశారు, జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ టైంలో ప్రకాష్ కారత్ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించినట్లు ఒక వార్త చదివినట్లు గుర్తు. ఏంటి అసలు స్ట్రాటజీ, ఎట్లా ఆ స్కెచ్ ఎలా వేశారు అసలు మీరు? మేము ఏం చెప్పినా నిజాయితీగా చెప్తాం. మాకుండే గౌరవానికి అదే కారణం నేను అనుకోవడం. ఎందుకంటే తెలంగాణను వ్యతిరేకించడం ద్వేషంతో వ్యతిరేకించలేదు. ఒక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రజలు చాలా అద్భుతంగా బాగుపడిపోతారు అనుకుంటే అంతకు మించిన గౌరవం ఏముంటుంది మాకు? తప్పకుండా సమర్థిస్తాం. కానీ దానికి ఎగ్జాగరేషన్స్ ప్రచారం జరిగినాయి తెలంగాణ ఉద్యమంలో. ఓకే, వాటిని మాత్రం వ్యతిరేకించాను. తెలంగాణ వస్తే మొత్తం నీళ్లు రావడానికి అదే కారణం, ఉద్యోగాలు రావడానికి అదే కారణం, ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది. తెలంగాణ వస్తే తెలంగాణ సమస్యలు అన్నిటికీ పరిష్కారం. ఎవడు కడుపు నొప్పి వచ్చినా సరే తెలంగాణ రాకపోవడమే కారణం అని చెప్తే అది తప్పు కదా. వాటిని విశ్లేషించాం అంతవరకు. ఓకే, తెలంగాణ రావడం రాకపోవడం సంగతి అట్లుంచి తెలంగాణ వస్తే ఇవన్నీ పరిష్కారం అవుతాయి అనుకుంది. ఒక వర్గ సమాజంలో, వర్గ దోపిడీ సాగుతున్న సమాజంలో రాష్ట్రం చిన్నదైతేనో పెద్దదైతేనో విడిపోతేనో కలిసి ఉంటేనో వాటి బాగంతా బాగుంటుందని, కలిసి ఉంటే కూడా బాగుంటుందని మేము చెప్పలే. దోపిడీ సమాజం ఉన్నంత వరకు పేదలు పేదలుగానే ఉంటారు, ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే ఉంటారు. కలిసి ఉన్నా అంతే, విడిపోయినా అంతే. విడిపోతే అంతా సర్వం స్వర్గమయమైపోతుందని చెప్పడం ఎగ్జాగరేషన్ అని చెప్పాము. రెండోది, ప్రత్యేకించి రాష్ట్రాలు కేంద్రం హక్కులు అధికారాలు చర్చ అవుతున్న సమయంలో రాష్ట్రం బలహీనపడుతుంది, సెంటర్ని క్లైమ్ చేసే పవర్ తగ్గిపోతుంది అనేది మా ప్రధానమైన వాదన. వ్యతిరేకించడం లేదు, లేకపోతే విడిపోతే ప్రమాదం జరిగిపోతుంది కాదు, మన సే తగ్గిపోతుంది. 42 మంది లేచి అడగడానికి 17 మంది లేచి అడగడానికి తేడా ఉంది. అందుకని తర్వాత కాలంలో మనమే కాదు, బలహీనమైన రాష్ట్రాలను కేంద్రాన్ని బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో పడిపోతుంది. దానికి తోడు ఆ తర్వాత కాలంలో రాష్ట్రాలకు ఉన్న అంతకుముందున కనీస హక్కులు కూడా లేకుండా లాగేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ తీసేశారు, వ్యవసాయం తీసేశారు, విద్య తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్ర అభివృద్ధికి నష్టం జరుగుతుందనే అంచనా మేము చెప్పాము. అయినా సరే ప్రజలందరూ కోరుకున్నప్పుడు మేము వ్యతిరేకించలేదు. తెలంగాణను వ్యతిరేకించామన్నా. అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి వేగంగా పార్టీల్లో తెలంగాణ కమిటీ ఏర్పడింది సిపిఎంలోనే. అది మీ మీద ఒక విమర్శ ఉంది తమ్మినేని గారు. వీళ్ళు తెలంగాణ ఏర్పాటుని మాత్రం వ్యతిరేకించి వేర్పాటువాద ముద్ర వేసుకుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆస్తుల దగ్గర నుంచి పార్టీ వరకు ఎక్కడికెక్కడికి విడగొట్టుకొని కమిటీ ఏర్పాటు చేసుకుంది మీదే అని చెప్పి అంటారు. వాస్తవం అది. ఎందుకంటే ఇది కూడా గుణాత్మక మార్పేనా? ఎందుకంటే ఒక రియాలిటీ వేరు.
ఒకసారి విడిపోయిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లా, తెలంగాణ అభివృద్ధి కావడం, తెలంగాణ ప్రజలు ఏంటి, తెలంగాణ పార్టీ ఏంటి, తెలంగాణ పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఆలోచించాలి తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండే ఉపయోగం లేదు. కాబట్టి అది కూడా వేగంగానే చేశాం. దళిత వాడల్లో మీరు బాగా దూరం అయ్యారు. ఒకప్పుడు యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఇన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో. మంచి సిపిఎం అంటే ఒక మంచి స్ట్రాంగ్ బ్యాంక్ ఉంటుంది. కానీ దళిత వాడల్లో ఇప్పుడు చాలా దూరం అయిపోయారు, సామాన్య జనానికి చాలా దూరం అయిపోయారు. ఇది మీ పార్టీ వైఫల్యమా, మీ పార్టీని రిప్రజెంట్ చేసినటువంటి నేతల వైఫల్యమా? దళితులు మాకు దూరం కావడం మా పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను. చాలా కాంట్రావర్సీ స్టేట్మెంట్ ఇది. ఎస్. ఎట్లా అంటే దళితులు ఆత్మగౌరవంతో నిలబడాలి, మా పార్టీ కోరుకుంది. దళితులు రిజర్వేషన్ సాధించాలి, మా పార్టీ కోరుకుంది. దళితులకు ఇతర కులాలతో సాంపత్యం పెరగాలి, వివాహాలు కూడా జరగాలి, మా పార్టీ కోరుకుంది. దళితుల్లో విద్య రావాలి, విద్యాలయాలు రావాలి, వాళ్ళ ఆర్థిక హక్కులు రావాలి, భూమి రావాలి, ఇవన్నీ మనం కోరుకున్నాం. పరిపాలనలో ఉన్న పార్టీలు ఏవైనా సరే వీటిని వ్యతిరేకిస్తే దళితులు వాళ్ళని ద్వేషించేట్టుగా చేయగలిగాం. అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్ ప్రభుత్వాలన్నీ వీటిని దూరంగా ఉంచారు, దళితులు హేళన చేశారు, ఊరికి దూరంగా ఉంచారు. అన్ని వేళ్ళు సమానంగా ఉంటాయా, భూములు ఎట్లా పంచుతామని గేలు చేశారు, దళితులు అంటరాని వాళ్ళుగా దూరంగా ఉంచారు. ఈ పరిస్థితి ఉన్నంత వరకు ఆ పరిస్థితి పోవాలని కోరుకున్న కమ్యూనిస్టులు ఆదర్శంగా కనబడ్డారు. దళితులకు దగ్గరయ్యారు కమ్యూనిస్టులు. దళితులు కమ్యూనిస్టులు దగ్గర కావడంలో ఉన్న రహస్యం ఏంటో పాలకులు కూడా గ్రహించారు. ఈ ఓటు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఎక్కువ మంది ఓటేస్తేనే వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి, దళితులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరేటట్టుగా పాలన మార్చుకుంటే తప్ప కుదరదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. తర్వాత రిజర్వేషన్లు వచ్చినాయి, భూమి పంపకాలు వచ్చినాయి, అంటరాంతరానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చినాయి, క్యాంపెయిన్లు వచ్చినాయి, దళితులకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు వచ్చినాయి, ప్రమోషన్లో డిమాండ్స్ వచ్చినాయి, వాళ్ళలో ఉపకులాలకు కూడా ఇవి కావాలని డిమాండ్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు దళితుల గురించి మాట్లాడటం మొదలైంది. దళితులకు గ్రామ పరిపాలనలో కూడా భాగస్వామ్యం వచ్చింది, ఎస్సీ సీట్లు వచ్చినాయి, పంచాయతీల్లో ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ కోరుకున్ననే వస్తున్నప్పుడు అవి పరిపాలించే పార్టీలు, ఏ పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు ప్రసాదిస్తున్నప్పుడు అధికారానికి దగ్గర కావాలనే కోరిక వీళ్ళకు సహజంగా వస్తుంది. ఒకసారి హక్కులు సాధించబడిన తర్వాత అధికారంలో కూడా వాటా కావాలని ఉంటుంది. అధికారంలో వాటా కావాలంటే అధికార పార్టీలతో ఉండాలనే కోరికలు కూడా వస్తాయి. ఈ రకమైన డెవలప్మెంట్ అంతా ఒక యాంగిల్లో చూసినప్పుడు రాజకీయంగా కమ్యూనిస్ట్ పార్టీకి దూరమైన దగ్గరైనది ఒక విషయం. కానీ ఐడియాలజీ పరంగా చూసినప్పుడు ఒక లెవెల్కు వాళ్ళ జీవితాలు పెరగడానికి కారణమైంది కమ్యూనిస్టులు, ఆ పాఠాలు నేర్పింది కమ్యూనిస్టులు, హక్కుల కోసం నిలబడింది కమ్యూనిస్టులు. ఈ బెదురుతోటే పాలక వర్గాలు ఆ దారికి రాక తప్పలేదు. భూ సంస్కరణ చట్టం అంటే గేలు చేసిన వాళ్ళే భూములు పంచక తప్పలేదు. అనేక లోపాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలు తీసుకురాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో దళితులు వాళ్ళకి దగ్గర కావడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది ఇప్పుడు ఈ హక్కులే కాదు, ఇంతకు మించిన వైభవోపేతమైన జీవితం రావాలంటే ఇంకా హయ్యర్ స్టేజ్ ఎజెండా అని మళ్ళీ కమ్యూనిస్టులు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇది ఇంతకు మించి అంత స్టేజ్లోకి ఇప్పుడే పోవాలనే కోరిక, ఆ మైండ్ లెవెల్ కూడా దళితులకు పెరగాలి. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దానికి వెయిట్ చేయండి. ఒక దశ దాటింది, ఒక దశలో మనం అనుకుంది సక్సెస్ అయ్యాం. ఆ సక్సెస్ కావడం నీకు దూరం కావచ్చు వాళ్ళు, కానీ మళ్ళీ నీకు దగ్గర కావాలంటే ఇంతకంటే హయ్యర్ లెవెల్ ఎజెండా నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే నీకు దగ్గర అవుతారు. తీసుకోగానే కూడా దగ్గర కారు. వాళ్ళ మైండ్ లెవెల్ కూడా ఇంకా అది కావాలని తను కోరుకోవాలి కదా. అది ఒక ప్రాసెస్, అది హిస్టారికల్ ప్రాసెస్లో, మానవ ఎవల్యూషన్లో ఈ దశలన్నీ ఉంటాయి. దళిత్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను తమ్మిరెడ్డి గారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంలో జరిగినటువంటి మరియమ్మ లాకప్ డెత్ ఘటన పైన ఆశించినటువంటి స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించలేదు. అండ్ బై ద సేమ్ వే దళిత సంఘాలు కూడా స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేనటువంటి విమర్శ ఉంది. మీ కామెంట్ ఏంటి? అట్లాంటిది కరెక్ట్ కాదు. దళిత సంఘాలు స్పందించినాయి, కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించినాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ని ఒక స్పందించిన వాళ్ళ గురించిన ప్రచారం మీడియాలో ముందుకు వచ్చేస్తుంది, దాని గవర్నమెంట్ స్పందన వచ్చేస్తుంది, దాంతో అది ఒక ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆ పర్టికులర్ ఘటనలో ఎవరు ముందున్నారు, ఎవరు అనుకున్నారు, ఎవరు ఎన్ని సెకండ్ల ముందు వచ్చారు, ఎవరు ఎన్ని సెకండ్లు వెనకపోయారు, ఎవరు డిమాండ్ సక్సెస్ అయింది, ఎవరు కాలేదు, ఈ చర్చే దాని చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు నిర్భయ సంఘటన ఉంది. ఎన్ని లక్షల మంది నిర్భయాలు ఉన్నారు భారతదేశంలో. నిర్భయ ఘటనలో ఎవరు ఏం స్పందించారనేది చర్చ నడుస్తుంది.
అట్లాంటిదే తెలంగాణలో ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన తీసుకొని దాని చుట్టూ చూసి దాన్ని వెనకబడ్డారా ముందు పడ్డారా చర్చ జరుగుతుంది. ఇది మీడియా సెన్సేషన్ తప్ప ఇంకోటి కాదు. ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు స్పందించినంత స్పందన ఇంకే పార్టీ స్పందిస్తుంది? కమ్యూనిస్టులు దెబ్బలు తినని దెబ్బలు ఏ పార్టీ తింటుంది? కమ్యూనిస్టులు తిన్న లాఠీ దెబ్బలు, తుపాకీ దెబ్బలు, జైళ్ళు ఎవరు అనుభవించారు? దేనికోసం ఏం చేశారు? ఇతరుల కోసమే కదా. ఒక మరియమ్మ, ఇంకొక ఎల్లయ్య, పుల్లయ్య, ఒక భూమ, ఒక కౌల్కేస, ఒక పోడు భూమ, ఇది ఒక ఇష్యూయే కదా. ఓవరాల్ పార్టీల స్వభావాన్ని అంచనా కట్టేటప్పుడు అట్లా సమగ్రమైన దృష్టితో అంచనా కట్టడం కరెక్ట్ అవుతుంది.